హాయ్ అండి, ఈరోజు పొట్లకాయతో పెరుగు పచ్చడి చేసుకుంటాము. అలాగే ఈ పొట్లకాయలు నేను తీసి కట్ చేసుకున్నానండి. బాగా పైన అంతా గీసి కడిగేసి బాగా ముక్కలు కట్ చేసుకున్నాను. కొద్దిగా లైట్గా పుల్ల పెరుగు ఉండాలండి, గట్టిగా ఉండాలి. ఈ పొట్లకాయ ముక్కలు కుక్కర్లో పెట్టాలండి, కుక్కర్లో పెట్టి ఉడికించుకోవాలి. అలాగే 1 స్పూను ఉప్పు వేస్తున్నాను. అలాగే కొద్దిగా పసుపు వేస్తున్నాను, 1 చిటికెడు. చక్కగా కలుపుకోవాలండి. కలుపుతాను. ఇప్పుడు ఈ ముక్కలు మొత్తం ఉప్పు పసుపుతో కలుపుకున్నానండి. కుక్కర్లో వేస్తున్నాను. దీంట్లో ఇంక వాటర్ ఏమి వేయవసరం లేదు. ఈ కుక్కర్ మూత పెట్టి 1 విజిల్ పెట్టుకుంటే చాలు. పొయ్యి మీద పెట్టానండి. 1 విజిల్ వస్తే సరిపోతుంది. పొట్లకాయ ముక్కలు ఉడికాయండి. 1 విజిల్కే బాగా ఉడికాయి. ఇప్పుడు ఒక దాంట్లో వేసి చల్లారి పెట్టుకుంటున్నాము. చల్లారి పెట్టుకుని పోపు వేసుకుంటేనే బాగుంటుంది. లేదంటే పెరిగేస్తాం కదా, అంత ఇరిగిపోయినట్టు అవుద్దండి. పొట్లకాయ ముక్కలు చల్లగా వేయి. దానిలోన వేయటానికి దానికి సరిపడా కారం కోసం పచ్చిమిర్చి వేస్తున్నామండి. అవి మిక్సీ పట్టుకున్నాము. ఇదిగో అండి పచ్చిమిర్చి, కొద్దిగా బరక మిర్చి పట్టుకున్నాము. పేస్ట్ కాకుండా వేసుకోవాలి. అలాగే దీనికి సరిపడా సాల్టు ఆ గిన్నెలో పెరిగేసాను. 2 స్పూన్లు సాల్ట్ వేస్తున్నాను. చక్కగా కలుపుకొని కలుపుకున్నామండి. ఉప్పు పచ్చిమిర్చి వేసి దీనిలోకి పొట్లకాయ ముక్కలు వేస్తున్నాను. వేసి మంచిగా కలుపుకోవాలండి. మళ్ళీ చక్కగా కలుపుకున్నామండి. దీంట్లో నేనైతే ఆవు పిండి వేస్తున్నాను, 2 స్పూన్లు. అది మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే ఆపుకోవచ్చు. అందరికీ నచ్చదు, కానీ వేస్తే బాగుంటుంది. ఆవు పిండి అయితే మంచిగా కలుపుకోవాలి. దీన్ని చక్కగా కలుపుకున్నాము. ఇప్పుడు దీనికి పోపు రెడీ చేసి పోపులో కొద్దిగా పసుపు వేద్దాము. ఎందుకంటే ముక్కలు ఉడికించినప్పుడు కొద్దిగా పసుపు వేసాం కానీ సరిపోవట్లేదు, మరి కొద్దిగా వేద్దాం. పోపు కోసం గిన్నె పెట్టి పొయ్యి వెలిగించుకున్నాము. దాంట్లో ఆయిల్ వేస్తానండి. కొద్దిగా ఒక 2-3 స్పూన్లు చాలా ఆయిల్ బాగా వేడెక్కిందండి. ఆవాలు కొద్దిగా వేసి, ఆవాలు, మినపప్పు, కొద్దిగా పోపులు ఎక్కువ వేయాలండి, బాగుంటుంది. అలాగే జీలకర్ర, శనగపప్పు చక్కగా వేగాలి. వేగిన తర్వాత ఇంగు వేసుకోవాలండి. బాగా వేగుతున్నాయండి. దీంట్లో ఇంగు వేస్తున్నాను. ఇంగు వేసి బాగా వేయించుకోవాలి. అలాగే ఎండుమిర్చి కూడా వేయాలి. పోపులు బాగా వేగిన తర్వాత ఎండుమిర్చి వేసి, ఇంగు వేసి పొట్లకాయ పచ్చడిలో పోపు వేస్తే సూపర్గా ఉంటుందండి. మీరు కూడా చేయండి, ఎలా ఉంటుందో చెప్పండి. పోపు వేగిందండి. ఇప్పుడు పొట్లకాయ ఉడికించాం కదా, దాంట్లో కొద్దిగా పసుపు వేసాము. ఇంకొద్దిగా దీంట్లో పోపులో పసుపు వేస్తాను. అంతేనండి, పొట్లకాయ పెరుగు పచ్చడి పోపు రెడీ అండి. కాకపోతే ఈ పెరుగులో వేస్తే ఎంత ఇరిగినట్టు అవుద్ది. పొట్లకాయ పెరుగు పచ్చడి పెరిగేసాం కదా, ఇది బాగా చల్లగా అవ్వాలి. చల్లగా అయిన తర్వాత వేసుకోవాలండి.